ఓం శాంతి. ఈరోజటి మురళీ డేటు 30 జనవరి 2021. మౌంట్ ఆబూలో ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణుల మహిమను శాస్త్రాలలో ఎంతగానో గాయనము చేశారు. ఋషులు మునులు తపస్సు చేసినటువంటి తపోభూమి, పుణ్యభూమి, వేదభూమి, మహానుభూమి, పవిత్ర ధరణి అంటూ ఏదైతే మహిమ చేశారో ఆ మహాను ధరణియే మధువనము లేక బృందావనము. ప్రపంచంలోకెల్లా అన్ని తీర్థస్థానాలలో అతి గొప్ప తీర్థస్థానము. ఎందుకంటే స్వయంగా భగవంతుడు అవతరించిన అవతరణ భూమి అది. మరి అటువంటి మధువనము యొక్క దివ్య దర్శనము ఇప్పుడు మనము చేద్దాము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పుణ్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. జ్ఞానం యోగమని ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి. జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి. శాంతి నీడ సేద తీర్చు బృందావనము,
శాంతి నీడ సేద తీర్చు బృందావనము. మధుబన్ ఎంత సుందరము, పరమపిత ఏతి మందిరము. ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీ స్మృతి యాత్ర పూర్తిగా గుప్తమైనది. పిల్లలైన మీరు ఇప్పుడు ముక్తిధామములోకి వెళ్ళే యాత్రను చేస్తున్నారు. మధురమైన పిల్లలు, మీ స్మృతి యాత్ర పూర్తిగా గుప్తమైనది. పిల్లలైన మీరు ఇప్పుడు పరంధామములోకి వెళ్ళే యాత్రను చేస్తున్నారు. ప్రశ్న: స్థూలవతన వాసుల నుండి సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అయ్యేందుకు పురుషార్థము ఏమిటి? స్థూలవతన వాసుల నుండి సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అయ్యేందుకు పురుషార్థము ఏమిటి? జవాబు: సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అవ్వాలి అంటే ఆత్మిక సేవలో ప్రతి ఎముకను స్వాహా చేయండి. అలా ఎముకలను స్వాహా చేయకుండా ఫరిస్తాలుగా అవ్వలేరు. ఎందుకంటే ఫరిస్తాలు ఎముకలు మాంసము లేకుండా ఉంటారు. ఈ బేహద్దు సేవలో దదీచి ఋషి వలె ఎముక ఎముకను స్వాహా చేయాలి. అప్పుడే వ్యక్తము నుండి అవ్యక్తముగా అవుతారు. సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అవ్వాలి అంటే ఆత్మిక సేవలో ప్రతి ఎముకను స్వాహా చేయండి. అలా ఎముకలను స్వాహా చేయకుండా ఫరిస్తాలుగా అవ్వలేరు. ఎందుకంటే ఫరిస్తాలు ఎముకలు మాంసము లేకుండా ఉంటారు. ఈ బేహద్దు సేవలో దదీచి ఋషి వలె ఎముక ఎముకను స్వాహా చేయాలి. అప్పుడే వ్యక్తము నుండి అవ్యక్తముగా అవుతారు. పాట ఉంది: ఓ మనిషి ధైర్యమును ఉంచు. ఓం శాంతి. పిల్లలకు ఈ పాట ద్వారా ధైర్యమును ఉంచండి అన్న ప్రేరణ లభించింది. మనము శ్రీమతంపై పురుషార్థము చేస్తున్నాము అని మరియు మనము ఈ గుప్త యోగపు యాత్రలో ఉన్నాము అని పిల్లలకు తెలుసు. ఈ యాత్ర తన సమయం అనుసారంగా పూర్తవనున్నది. ముఖ్యమైనది ఈ యాత్రయే. ఇది మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. యాత్రకు తప్పకుండా వెళ్ళాలి మరియు తీసుకువెళ్ళే మార్గదర్శకుడు కూడా కావాలి. దీనికి పాండవ సైన్యము అన్న పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు యాత్రలో ఉన్నారు. ఇందులో స్థూలమైన యుద్ధం యొక్క విషయం ఏదీ లేదు. ప్రతి ఒక్క విషయము గుప్తమైనది. యాత్ర కూడా చాలా గుప్తమైనది. శాస్త్రాలలో కూడా నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు అని తండ్రి అన్నట్లుగా ఉంది. ఇది యాత్రయే కదా. తండ్రి అన్ని శాస్త్రాల సారమును తెలియజేస్తారు. ప్రత్యక్షముగా కర్మలోకి తీసుకువస్తారు. ఆత్మలమైన మనము యాత్రకై మన నిర్వాణ ధామములోకి వెళ్ళాలి. దీనిని గురించి ఆలోచించినట్లయితే అర్థం చేసుకోగలుగుతారు. ఇది ముక్తిధామపు సత్యమైన యాత్ర. తాము ముక్తిధామములోకి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ యాత్రను చేసేందుకు ఎవరైనా ముక్తిధామ మార్గమును తెలియచేయాలి. కానీ తండ్రి తమ సమయం అనుసారంగా వారే వస్తారు. ఆ సమయమును గురించి ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. కావున పిల్లలకు నిశ్చయం ఏర్పడుతుంది. నిజంగానే ఇది మహిమ చేయబడే సత్యమైన యాత్ర. స్వయంగా భగవంతుడే ఈ యాత్రను నేర్పించారు. మన్మనా భవ, మధ్యాజీ భవ ఈ పదాలు కూడా మీకు ఎంతో ఉపయోగపడతాయి. కేవలము ఎవరు అన్నారు అన్న దానిలో పొరపాటు చేశారు. దేహ సహితముగా దేహ సర్వ సంబంధాలను మరిచిపోండి అని అంటారు. ఈ బ్రహ్మ బాబాకు కూడా దేహము ఉంది. వీరికి అర్థం చేయించేవారు కూడా వేరొకరు ఉన్నారు. వారికి తమ దేహము లేదు. ఆ తండ్రి విచిత్రుడు. వారికి ఏ చిత్రమూ లేదు, అనగా ఏ శరీరమూ లేదు. మిగిలిన వారందరికీ చిత్రాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచమంతా ఒక చిత్రశాల. విచిత్రుడు మరియు చిత్రము అనగా
జీవము మరియు ఆత్మల ఈ మనుష్య స్వరూపము తయారు చేయబడి ఉంది. పరమాత్మ తండ్రి విచిత్రుడు. నేను ఈ చిత్రపు అనగా శరీరపు ఆధారమును తీసుకోవలసి ఉంటుంది అని శివబాబా అర్థం చేయిస్తారు. మహాభారత యుద్ధం జరిగినప్పుడు భగవంతుడు తెలియజేశారు అని శాస్త్రాలలో కూడా ఉంది. రాజయోగాన్ని నేర్పించారు. మరి తప్పకుండా రాజ్య స్థాపన జరిగింది కదా. ఇప్పుడైతే రాజ్యం లేదు. రాజయోగమును భగవంతుడు కొత్త ప్రపంచము కొరకు నేర్పించారు. ఎందుకంటే వినాశనము ముందు ఉంది. ఇలా జరిగింది, స్వర్గస్థాపన జరిగింది అని అర్థం చేయించబడుతుంది. ఆ లక్ష్మీనారాయణుల రాజ్య స్థాపన జరిగింది. సత్యయుగము ఉండేది అని, ఇప్పుడు ఇది కలియుగమని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ తండ్రి వచ్చి అవే విషయాలను అర్థం చేయిస్తారు. మిమ్మల్ని తిరిగి తీసుకొని వెళ్లేందుకు నేను పరంధామము నుండి వచ్చాను అని ఇలా ఇంకెవరూ అనజాలరు. పరమపిత పరమాత్మయే బ్రహ్మ ద్వారా ఇలా అనగలరు. ఇంకెవరి ద్వారానూ అనలేరు. సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకరులే ఉన్నారు. బ్రహ్మను గురించి అతడు అవ్యక్త బ్రహ్మ అని, ఇతడు వ్యక్త బ్రహ్మ అని అర్థం చేయించబడింది. ఇప్పుడు మీరు ఫరిస్తాలుగా అవుతారు. ఫరిస్తాలకు రక్త మాంసాలు ఉండవు. ఇక్కడి ఈ ఆత్మిక సేవలో ఎముకలు సైతం అన్నింటినీ అంతం చేసేస్తారు. ఆ తర్వాత ఫరిస్తాలుగా అయిపోతారు. ఇప్పుడు ఎముకలు ఉన్నాయి కదా, తమ ఎముకలను సైతం సేవలో ఇచ్చేశారు అని వ్రాయబడి ఉంది. అనగా శివబాబా యజ్ఞంలో శరీరముతో అంతగా సేవ చేసి తమ ఎముకలను కూడా సమర్పించేసుకున్న దానికి గుర్తు. స్థూలవతన వాసుల నుండి సూక్ష్మవతన వాసులుగా అవ్వాలి. ఇక్కడ మనము ఎముకలను ఇచ్చి సూక్ష్మంగా అయిపోతాము. శివబాబా సేవలో అన్నిటినీ స్వాహా చేయాలి. స్మృతిలో ఉంటూ ఉంటూ మనము ఫరిస్తాలుగా అవుతాము. వేటకు మృత్యువు, వేటగానికి వేట అని కూడా అంటారు. అలా ఫరిస్తాలనే అంటారు. మీరు మనుషుల నుండి ఫరిస్తాలుగా అవుతారు. మిమ్మల్ని దేవతలు అని అనలేరు. ఇక్కడైతే మీకు శరీరం ఉంది కదా. సూక్ష్మవతనము వర్ణన ఇప్పుడే జరుగుతుంది. యోగములో ఉంటూ ఫరిస్తాలుగా అవుతారు. చివరిలో మీరు ఫరిస్తాలుగా అయిపోతారు. మీకు అన్నీ సాక్షాత్కారము అవుతాయి మరియు మీకు ఎంతో సంతోషము కలుగుతుంది. మనుషులందరూ మృత్యువుకు బలైపోతారు. మీలో మహావీరులు ఎవరైతే ఉంటారో వారు స్థిరంగా ఉంటారు. ఇంకా ఏమేమి జరుగుతూ ఉంటాయి? వినాశనపు దృశ్యాలైతే జరగనున్నాయి కదా. అర్జునునికి వినాశన సాక్షాత్కారం జరిగింది అని అంటారు. ఇది ఒక్క అర్జునుని విషయం కాదు. పిల్లలైన మీకు వినాశనము మరియు స్థాపనల సాక్షాత్కారం జరుగుతుంది. మొట్టమొదట బ్రహ్మ బాబాకు కూడా వినాశన సాక్షాత్కారం జరిగింది. ఆ సమయంలో వారికి జ్ఞానమేమీ లేదు. సృష్టి వినాశనం జరుగుతోందని గమనించారు. ఆ తర్వాత చతుర్భుజుని సాక్షాత్కారం జరిగింది. ఇది బాగుంది అని భావించారు. వినాశనం తర్వాత నేను విశ్వాధిపతిగా అవుతాను అని అర్థం కావడంతో సంతోషం కలిగింది. ఇప్పుడు ఈ ప్రపంచానికి వినాశనము మంచిది అన్నది తెలియదు. శాంతి కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ చివరిలో వినాశనమైతే జరగనున్నది. పతిత పావన రండి అని స్మృతి చేస్తారు. కావున తండ్రి తప్పకుండా వస్తారు. వారు వచ్చి పావన ప్రపంచ స్థాపనను చేస్తారు. అందులో మనం రాజ్యం చేస్తాము. ఇది మంచిదే కదా. పతిత పావనుడిని ఎందుకు స్మృతి చేస్తారు? ఎందుకంటే దుఃఖం ఉంది. పావన ప్రపంచములో దేవతలు ఉన్నారు. పతిత ప్రపంచములో దేవతల పాదాలు కూడా మోపబడవు. మరి తప్పకుండా పతిత ప్రపంచము వినాశనము జరగాలి కదా. మహా వినాశనము జరిగింది అన్న గాయనము కూడా ఉంది. ఆ తర్వాత ఏమి జరిగింది? ఏకధర్మ స్థాపన ఇలాగే జరుగుతుంది కదా. ఇక్కడి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటారు. వినాశనం జరుగుతుంది. ఆ తర్వాత ఇక భారతదేశంలో ఎవరు మిగులుతారు? ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో, జ్ఞానమును ఇస్తారో
వారే మిగులుతారు. వినాశనమైతే అందరిది జరగనున్నది. ఇందులో భయపడవలసిన విషయం ఏదీ లేదు. పతిత పావనుడిని పిలుస్తారు. మరి వారు వచ్చినప్పుడు అంతటి సంతోషం ఉండాలి కదా. వికారాలలోకి వెళ్ళకండి అని తండ్రి అంటారు. ఈ వికారాలపై విజయం పొందండి, లేక వీటిని దానం చేయండి, అప్పుడు గ్రహణం వదులుతుంది అని శివబాబా అంటారు. భారతదేశ గ్రహణం తప్పకుండా వదులుతుంది. నల్లవారి నుండి తెల్లవారిగా, అనగా తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అవ్వాలి. సత్యయుగంలో పవిత్ర దేవతలు ఉండేవారు. వారు తప్పకుండా ఇక్కడే తయారై ఉంటారు కదా. మనము శ్రీమతము ద్వారా నిర్వికారులుగా అవుతాము అని మీకు తెలుసు. భగవాన్ వాచ, ఇది గుప్తము. దీనిపై ఒక మహారాజు కథ కూడా ఉంది. శివబాబా గుప్తమైన వారు కదా. ఒక్కరోజు రాజ్యాధికారమును ఇచ్చేవారు అని ఆ కథలో చెబుతారు. కానీ అలా జరగదు. మీరు నరు నుండి నారాయణిగా అవ్వాలి అని ఇక్కడ శివబాబా అంటారు. క్షణములో రాజ్యము లభించగలదు. పిల్లలు 4-5 రోజులు కూడా వైకుంఠములోకి వెళ్ళి ఉండేవారు. శివబాబా వచ్చి పిల్లలకు వైకుంఠ సాక్షాత్కారమును కూడా చేయించేవారు. దేవీలు ఎంత హుందాగా వచ్చేవారు. కావున పిల్లలకు లోపల తప్పకుండా గుప్త వేషములో వచ్చే తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు అని అనిపిస్తుంది. వారు బ్రహ్మ తనువులోకి వస్తారు. బ్రహ్మ తనువైతే ఇక్కడే కావాలి కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఎవరైనా వస్తే వారిని మీరు ఎవరి వద్దకు వచ్చారు అని అడగండి అని శివబాబా చెప్పారు. బీకేల వద్దకు అని వారు అంటారు. అచ్చా, మరి బ్రహ్మ అన్న పేరును ఎప్పుడైనా విన్నారా? ప్రజాపిత అయితే ఉన్నారు కదా. మేమంతా వారికి చెందిన వారిగా అయ్యాము. తప్పకుండా ఇంతకు ముందు కూడా అలా అయ్యాము. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. మరి తోడుగా బ్రాహ్మణులు కూడా కావాలి. తండ్రి బ్రహ్మ ద్వారా ఎవరికి అర్థం చేయిస్తారు? శూద్రులకైతే అర్థం చేయించరు. వీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. శివబాబా బ్రహ్మ ద్వారా మనల్ని తమవారిగా చేసుకున్నారు. బ్రహ్మ కుమారి కుమారులు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో సెంటర్స్ ఉన్నాయి. అన్నింటిలోనూ బ్రహ్మ కుమారీలు చదివిస్తారు. ఇక్కడ మనకు దాదా అనగా తాతయ్య నుండి వారసత్వము లభిస్తుంది. శివ భగవాన్ వాచ, మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. వారు నిరాకారుడై ఉన్న కారణంగా బ్రహ్మ శరీరం ఆధారమును తీసుకొని మనకు జ్ఞానమును వినిపిస్తారు. మనము ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులము. శివబాబా దాదా అనగా తాతయ్య, వారు దత్తత తీసుకున్నారు. మనము బ్రహ్మ ద్వారా శివబాబా నుండి చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులు ఇరువురు స్వర్గాధిపతులు కదా. భగవంతుడు ఒక్క ఉన్నతోన్నతుడైన నిరాకారుడే. పిల్లలకు ధారణ చాలా బాగా జరగాలి. మొట్టమొదట భక్తి మార్గంలో 2 తండ్రులు ఉంటారు అని అర్థం చేయించండి. స్వర్గంలో ఒకే తండ్రి ఉంటారు. పారలౌకిక తండ్రి ద్వారా రాజ్యాధికారం లభించాక ఇంకా వారినెందుకు స్మృతి చేస్తారు? స్మృతి చేయవలసి వచ్చేందుకు సత్యయుగంలో అసలు దుఃఖమే ఉండదు. దుఃఖహర్త సుఖకర్త అని గానం చేస్తారు. అది ఇప్పటి విషయమే. ఏదైతే గతించిపోతుందో దాని గాయనం జరుగుతుంది. మహిమ ఒక్కరిదే. ఆ ఒక్క తండ్రియే వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారు. ఇవి మనుషులు అర్థం చేసుకోరు. వారు గతించిన కథలను కూర్చొని వ్రాస్తారు. తప్పకుండా తండ్రి రాజయోగాన్ని నేర్పించారు అని, దాని ద్వారా రాజ్యాధికారం లభించింది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు 84 జన్మల చక్రమును తిరిగి వచ్చారు. ఇప్పుడు మనము మళ్ళీ చదువుతున్నాము. మళ్ళీ 21 జన్మలు రాజ్యం చేస్తాము. ఇటువంటి దేవతలుగా అవుతాము. ఇలా కల్పం పూర్వం కూడా అయ్యారు. మనం పూర్తి 84 జన్మల చక్రమును తిరిగి వచ్చాము అని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సత్యత్రేత యుగాలలోకి వెళతాము. కావుననే తండ్రి ఇంతకుముందు మీరు ఎన్నిసార్లు కలిశారు నాతో అని అడుగుతారు.
ఇది ప్రత్యక్షమైన విషయం కదా. క్రొత్తవారు ఎవరైనా వింటే 84 జన్మల చక్రమైతే తప్పకుండా ఉంది అని భావిస్తారు. మొట్టమొదటి వారు ఎవరైతే ఉంటారో వారి చక్రమే పూర్తయి ఉంటుంది కదా. బుద్ధిని ఉపయోగించవలసి ఉంటుంది. ఈ ఇంట్లో ఈ వస్త్రాలతో బాబా మేము మిమ్మల్ని అనేకసార్లు కలుసుకున్నాము మరియు కలుసుకుంటాము అని పిల్లలు అంటారు. పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా అవుతూనే వచ్చాము. ఏ వస్తువు సదా క్రొత్తగా ఉండడము అన్నది జరగచాలదు. అది పాతదానిగా తప్పకుండా అవుతుంది. ప్రతి వస్తువు సతో రజో తమోలలోకి వస్తుంది. ఇప్పుడు కొత్త ప్రపంచం వస్తుందని పిల్లలైన మీకు తెలుసు. దానిని స్వర్గము అని అంటారు. ఇది నరకము, అది పావన ప్రపంచము. హే పతిత పావన రండి, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని ఎంతోమంది భగవంతుని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే దుఃఖాలు ఎంతగానో పెరిగిపోతూ ఉంటాయి కదా. కానీ మేమే పూజ్యులుగా ఉండేవారిమి మళ్ళీ పూజారులుగా అయిపోయాము అని భావించరు. ద్వాపర యుగంలో పూజారులుగా అయ్యారు. అనేక ధర్మాలు తయారవుతూ వచ్చాయి. తప్పకుండా పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా అవుతూ వచ్చారు. ఈ ఆట అంతా భారతదేశం పైనే ఉంది. పిల్లలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది. ఇప్పుడు మీరు శివ జయంతిని జరుపుకుంటారు. మిగిలిన వారెవరికి అసలు శివుడిని గురించి తెలియనే తెలియదు. మనకు తెలుసు. తప్పకుండా వారు మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతోంది. తప్పకుండా ఎవరైతే యోగం నేర్చుకుంటారో, స్థాపన చేస్తారో వారే మళ్ళీ రాజ్య భాగ్యాన్ని పొందుతారు. తప్పకుండా మేము కల్పకల్పము తండ్రి నుండి ఈ రాజయోగాన్ని నేర్చుకున్నాము అని మనము అంటాము. ఇప్పుడు ఈ 84 జన్మల చక్రం పూర్తవుతుందని శివ్ బాబా అర్థం చేయించారు. మళ్ళీ చక్రమును క్రొత్తగా తిరిగి రావాలి. చక్రమునైతే తెలుసుకోవాలి కదా. ఈ చిత్రాలు లేకపోయినా మీరు అర్థం చేయించవచ్చు. ఇది చాలా సహజమైన విషయము. తప్పకుండా భారతదేశము స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. వారైతే కలియుగము ఇంకా బాల్యములో ఉంది అని భావిస్తారు. ఇదైతే కలియుగ అంతిమము, చక్రం పూర్తవుతుంది అని మీరు అంటారు. పతిత ప్రపంచమును పావనంగా తయారు చేసేందుకు నేను వస్తాను అని తండ్రి అర్థం చేయిస్తారు. మేము పావన ప్రపంచములోకి వెళ్ళాలి అని మీకు తెలుసు. మీరు ముక్తి, జీవన్ముక్తి ధామము, శాంతిధామము, సుఖధామము మరియు దుఃఖధామములను కూడా అర్థం చేసుకున్నారు. కానీ భాగ్యంలో లేకపోతే మేము సుఖధామములోకి ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచించరు. తప్పకుండా ఆత్మలైన మన ఇల్లు ఆ శాంతిధామము. అక్కడ ఆత్మలకు ఇంద్రియాలు లేని కారణంగా తాను ఏమీ మాట్లాడదు. అక్కడ అందరికీ శాంతి లభిస్తుంది. సత్యయుగంలో ఒకే ధర్మము ఉంటుంది. ఇది అనాది అవినాశి ప్రపంచ డ్రామా. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ వినాశనం అవ్వదు. శాంతిధామములో కూడా కొద్ది సమయం ఉండవలసిందే. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. కలియుగము దుఃఖధామము. ఎన్నో అనేక ధర్మాలు ఉన్నాయి, ఎన్నో గొడవలు ఉన్నాయి. ఎప్పుడైతే పూర్తిగా దుఃఖధామముగా అయిపోతుందో అప్పుడే తండ్రి వస్తారు. దుఃఖధామము తర్వాత పూర్తి సుఖధామము ఉంటుంది. మనము శాంతిధామము నుండి సుఖధామములోకి వస్తాము. మళ్ళీ దుఃఖధామము తయారవుతుంది. సత్యయుగంలో సంపూర్ణ నిర్వికారులు ఉంటారు. ఇక్కడైతే సంపూర్ణ వికారులు ఉంటారు. ఇవి అర్థం చేయించడము చాలా సహజము కదా. అందుకు ధైర్యము కావాలి. ఎక్కడికైనా వెళ్ళి అర్థం చేయించండి. హనుమంతుడు సత్సంగాలలో వెనుక చెప్పుల వద్ద వెళ్ళి కూర్చునేవాడు అని కూడా వ్రాయబడి ఉంది. కావున మహావీరులు ఎవరైతే ఉంటారో వారు ఎక్కడికైనా వెళ్ళి వీరు ఏమి చెబుతున్నారో విందాము అని యుక్తిగా వింటారు. మీరు వస్త్రాలను మార్చుకొని వారి కళ్యాణమును చేసేందుకు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. శివ్ బాబా కూడా గుప్త వేషంలో మీ కళ్యాణమును చేస్తున్నారు కదా. మందిరాలలో ఎక్కడైనా ఆహ్వానము లభిస్తే వెళ్ళి అర్థం చేయించాలి.
ప్రతిదినము మీరు చురుకైన వారిగా అవుతూ ఉంటారు. అందరికీ తండ్రి పరిచయం అయితే ఇవ్వవలసిందే, ట్రయల్ వేయవలసి ఉంటుంది. చివరిలో సన్యాసులు, రాజులు మొదలైన వారు కూడా వచ్చినట్లుగా గాయనముంది. జనక మహారాజుకు క్షణములో జీవన్ముక్తి లభించింది అని అంటారు. మళ్ళీ అతడు వెళ్ళి త్రేతాయుగములో జనకునిగా అయ్యాడు. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అంతిమ వినాశన దృశ్యాన్ని చూసేందుకు మీ స్థితిని మహావీరుని వలె నిర్భయంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. గుప్తమైన స్మృతి యాత్రలో ఉండాలి. అంతిమ వినాశన దృశ్యాన్ని చూసేందుకు మీ స్థితిని మహావీరుని వలె నిర్భయముగా స్థిరంగా తయారు చేసుకోవాలి. గుప్తమైన స్మృతి యాత్రలో ఉండాలి. సెకండ్ పాయింట్, అవ్యక్త వతనవాసి అయిన ఫరిస్తాగా అయ్యేందుకు బేహద్ సేవలో దదీచి ఋషి వలె మీ ఎముకలను సైతం స్వాహా చేయాలి. అవ్యక్త వతనవాసి అయిన ఫరిస్తాగా అయ్యేందుకు బేహద్ సేవలో దదీచి ఋషి వలె మీ ఎముకలను సైతం స్వాహా చేయాలి. వరదానము. ఏకాంతము మరియు అంతర్ముఖత యొక్క అభ్యాసము ద్వారా స్వయమును అనుభవాలతో సంపన్నంగా చేసుకునే మాయాజీత్ భవ. ఏకాంతము మరియు అంతర్ముఖత యొక్క అభ్యాసము ద్వారా స్వయమును అనుభవాలతో సంపన్నంగా చేసుకునే మాయాజీత్ భవ. విస్తారము. నాలెడ్జ్ఫుల్తో పాటు పవర్ఫుల్గా అనగా అనుభవీ మూర్తులుగా అయ్యేందుకు ఏకాంత వాసులుగా మరియు అంతర్ముఖులుగా అవ్వండి. అలజడి చెందడానికి కారణము అనుభవం యొక్క లోపమే. కావున కేవలము అర్థం చేసుకునే మరియు చేయించే వారిగా లేక మననమూర్తులుగా అవ్వకండి. ఏకాంత వాసులుగా అయ్యి ప్రతి పాయింట్ యొక్క అనుభవజ్ఞులుగా అయినట్లయితే ఎటువంటి మోసము నుండైనా దుఃఖము లేక బాధ నుండైనా రక్షించుకోగలుగుతారు. నేను ఎవరి సంతానమును, నాకు ఎటువంటి ప్రాప్తి లభించింది అన్న ఈ మొట్టమొదటి పాఠమును అనుభవం చేసుకున్నట్లయితే సహజంగానే మాయాజీతులుగా అవుతారు. నాలెడ్జ్ఫుల్తో పాటు పవర్ఫుల్గా అనగా అనుభవీ మూర్తులుగా అయ్యేందుకు ఏకాంత వాసులుగా మరియు అంతర్ముఖులుగా అవ్వండి. అలజడి చెందడానికి కారణము అనుభవము యొక్క లోపమే. కావున కేవలము అర్థం చేసుకునే మరియు చేయించే వారిగా లేక మననమూర్తులుగా అవ్వకండి. ఏకాంత వాసులుగా అయ్యి ప్రతి పాయింట్ యొక్క అనుభవజ్ఞులుగా అయినట్లయితే ఎటువంటి మోసము నుండైనా దుఃఖము లేక బాధ నుండైనా రక్షించుకోగలుగుతారు. నేను ఎవరి సంతానమును, నాకు ఎటువంటి ప్రాప్తి లభించింది అన్న ఈ మొట్టమొదటి పాఠమును అనుభవము చేసుకున్నట్లయితే సహజంగానే మాయాజీతులుగా అవుతారు. స్లోగన్. బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా డబుల్ లైట్గా ఉండేవారే బాబాకు సమీప రత్నాలు. బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా డబుల్ లైట్గా ఉండేవారే బాబాకు సమీప రత్నాలు. అవ్యక్త ఇషారా పాయింట్. అన్నింటికన్నా సరళమైన మాత్ర బిందువు పెట్టడము. బాప్ దాదా బిందువు లెక్క చెప్తారు. బిందువుగా అయి బిందువైన బాబాను గుర్తు చెయ్యండి మరియు గడిచిన విషయాలకు బిందువు పెట్టండి. అప్పుడు అన్ని సంకల్పాలు, కర్మలు, సంస్కారాలు మర్జ్ అవుతాయి. మీరు బ్రహ్మబాబా సమానంగా సహజ యోగులుగా అవుతారు. అన్నిటికన్నా సరళమైన మాత్ర బిందువు. బాప్ దాదా
బిందువు లెక్క చెప్తారు. బిందువుగా అయ్యి బిందువైన శివ బాబాను గుర్తు చేయండి మరియు గడిచిన విషయాలకు బిందువు పెట్టండి. అప్పుడు అన్ని సంకల్పాలు, కర్మలు, సంస్కారాలు మర్జ్ అవుతాయి. మీరు బ్రహ్మ బాబా సమానంగా సహజ యోగులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.